మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక సంఘటన దేవుడు రాస్తూ ఉన్నాడు, యెషయాతో చెప్తూ ఉన్నాడు. ఆ మాటను చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. నా ప్రియుని గూర్చి పాడిదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారి గురించి పాడిదని వినుడి. ఏం చెప్తున్నాడు? సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టెను తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేం నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని కోరుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయవలని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రియుడు అంటే దేవుని గురించినటువంటి మాటను మనకు అర్థమవుతుంది. ఏంటట, దేవుడు ఏం చేశాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక యజమానిగా చెప్తున్నాడు, సత్తు గల భూమి గల కొండ మీద నాకు ఒక ప్రియునికి ద్రాక్ష తోట ఉంది. సత్తు గలనటువంటి భూమి, ఏటవాలు నీరు నిలబడకుండా మంచి సత్తు ఉన్నటువంటి భూమి. దాన్ని ఏం చేశాడట, బాగా తవ్వాడు, రాళ్ళన్నీ సపరేట్ చేశాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. ఇక పంట వస్తుంది అని ముందు ఏం చేశాడట, ఓ బురుజోటు వేయించాడు, తొట్టు కూడా తొలిపించాడు. ఎందుకు? ద్రాక్ష తోటలు వేసి దాంట్లోంచి ద్రాక్షరసం తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇక పంట వస్తుందని చూస్తున్నప్పుడు ఏమొచ్చిందట ఆయనకి? కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు వచ్చాయి. కాబట్టి ఈయన బాధపడిపోతున్నాడు. నా ద్రాక్ష తోట విషయమై మీరు తీర్పు తీర్చండి. యెరూషలేం కాపురస్తులను అడుగుతున్నాడు, నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఎవరైనా ఎక్కువ చేస్తారా? ఎవరు చేయలేరు. కాబట్టి నేను ద్రాక్ష పళ్ళు, మంచి ద్రాక్షలు కావాలని నేను కనిపెడుతున్నప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ద్రాక్ష తోటను పోలుస్తున్నాడు, కానీ ఎవరిని అడుగుతున్నాడు? యెరూషలేం నివాసులారా. దేవుడు మనుషులుగా చేసి ప్రాణం పోసి మంచి ఆలోచన ఇచ్చి ఎటువైపు వెళ్ళాలో ఎటువైపు వెళ్ళకూడదు అవన్నీ ప్రవక్తల ద్వారా, అనేక మంది రాజుల ద్వారా మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ మంచి నడవడికను మానేసేసి చెడ్డదారిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాము? మంచి ద్రాక్షలు కావాలని ఎదురు చూస్తుంటే కారు ద్రాక్షలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నేను కారు ద్రాక్షలు పాతలేదు కదా. ఇక్కడ మనం చూస్తే ప్రభు మన మేలు కోరి ఎన్నో ఉపమానాల్ని, లేదా తన నడవడికి ఎలా ఉందో మనకందరికీ చూపుతూ, మీరు మారు మనసు కలిగి ఉండండి, మారు మనసుకు తగిన క్రియలు చేయండి అని ఆశిస్తూ ఏమంటున్నాడు? లోబడనలను ప్రజల వైపు దినమెల్లా చేతులు చేస్తున్నాడని యెషయా గ్రంథంలో తెలియచేస్తున్నాడు. మరి ఇక ఇన్ని చెప్పినా, ప్రవక్తలు చెప్పినా, ప్రభు వచ్చి స్వయంగా యేసుక్రీస్తు చెప్పినా కూడా మనం లోబడకపోవడం వలన ఆయన ఏం చేశాడు? ఇక ప్రజల మీద ప్రేమ కలిగి ఇక వీళ్ళు వినరు, వీళ్ళని నేను మార్చుకోవాలి, ఏం చేయాలని చెప్పి మన పాపంలోను అపరాధంలోను ఆయన మీద వేసుకొని మనల్ని నీతిమంతులుగా చేసేసాడు. మరి తర్వాత ప్రవక్తలు ఏం చెప్తున్నారు? అయినప్పుడు ఇంత చేసినప్పటికీ మనము ఆ క్రియలను ఎందుకు మర్చిపోతున్నాం? దేవుడు చేసిన గొప్ప మేలుని ఎందుకు మర్చిపోతున్నాం? ఆయన చెప్పినప్పుడు ఎందుకు వినలేకపోతున్నాం అని చూస్తే 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు, ఇవన్నీ చేసినప్పటికీ జనులు హితబోధను సహించక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. అంటే ఎలా ఉంది? దేవుడు చెప్పే మంచి మాటలను నువ్వు ఏదో తప్పుదారిలో వెళుతుంటే కరెక్ట్ అయిన దారిలోకి వెళ్ళు, మంచి దారిలోకి వెళితే దేవుడిని చూస్తాడు, భయభక్తులు కలిగినటువంటి వారిని ఇలాగ ఆశీర్వదిస్తాడు,
చెడుతనం గల వారి పట్ల ఈ ప్రకారం ఉంటాడు అని చెప్పినప్పటికీ కూడా ఏమైపోతున్నారట? జనులు దురద చెవులు గలవారు అయిపోతున్నారట. ఇక దైవజనుల్లో కూడా ఎలాంటిదట? అనుకూలమైన బోధ. అంటే మనం ఏం చేస్తున్నామో దానిని మనకిష్టపడేటట్లుగా, అది చెడు మార్గమైనా సరే దానికి ఎందుకేమన్నాడు? బిలాము బోధ అన్నాడు. బిలాము బోధ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలను మార్చడం కష్టం, వాళ్ళని వేరే వైపుకు నడిపించడం కష్టం, అన్య దేవతల వైపు నడిపించడం కష్టమని చెప్పినప్పుడు ఒక రాజుగారు వెళ్ళి బిలాముని అడుగుతాడు. ఇదిగో ఆ ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఏ పరిస్థితిలో మారడం లేదు, ఏం చేయాలి అని అంటే దానికి అందుకనే బిలాము బోధ అన్నాడు. బిలాము బోధ అంటే వ్యతిరేకమైన బోధ. వీళ్ళు దేవుడు వీళ్ళకి ఏం చేసినా వాళ్ళకి మంచి చేస్తారు కాబట్టి ఏం చేయాలంటే ఆ ప్రజలనే నువ్వు మార్చాలి. ఏం చేయాలి? మోయాబీయుల్ని వాళ్ళని పండుగలు చేసుకోమను, బలులు ఇచ్చుకోమను. ఆ బలులకి ఇశ్రాయేలు పిలవమను. పిలిస్తే వాళ్ళు తిండి ఆవకలిగి, ఎందుకంటే అరణ్య మార్గంలో తిండి ఆవకలిగి ఏం చేశారు మనకు అందరికీ తెలుసు కాబట్టి మంచి తిండి ఉంటుంది అని రండి అని పిలిస్తే వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఏం చేశారంటే వచ్చేసారు. వాళ్ళు పిలవగానే వాళ్ళ కోసం వచ్చేసారు. వాళ్ళు దేవతలు బలులు ఇస్తున్న బలుల తలకు అని తినేశాడు. తినేసినప్పుడు ఏమైపోయింది? దేవుని కోపం వాటి మీదకి వచ్చేసింది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? బిలాము బోధ. అవి తిన్నప్పుడు దేవుని కోపం వచ్చేసింది. ఆ దినాన్ని ఇంచుమించు 25,000 మంది చచ్చిపోయారట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచిగా ఉన్నప్పుడే, మంచిగా చెప్తున్నప్పుడే మనం వినగలిగితే అనుకూలమైన బోధ వైపు వెళ్ళొద్దు. ఇగో దైవజనుడు నన్ను ఖండిస్తున్నాడు, నా చెడు మాటలన్నింటినీ, నా చెడుతనాన్నింటినీ నా కళ్ళ కట్టినట్టు చెప్తున్నాడు, ఇలాంటి దైవజనుడు నాకు వద్దని విడిచి వెళ్ళిపోతున్నారేమో. అందుకని మాట చెప్తున్నాడు, జనులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధ, నువ్వేం చేయాలనుకుంటున్నావో అవి నీకు చెప్తారు. అలాంటి వైపు వెళుతున్నప్పుడు ఏమైపోయిందట? ఇప్పుడు మంచి ద్రాక్షలు కాకుండా కారు ద్రాక్షలు కాకుండా మంచి ద్రాక్షలు ఎలా వస్తాయి నీకు? ఆ బోధను తిరస్కరిస్తుంటే. రెండవది ఇంకేమంటున్నాడు? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 33వ వచనంలో అంత్యకాలంలో అపాయాలు వస్తాయి. ఎలా ఉంటారట మనుషులు? స్వార్థప్రియులు, ధనాపేక్ష, అహంకారులు, సజ్జన ద్వేషులు, క్రూరులు, ద్రోహులు, ఇంకా చాలా పెద్ద మాట, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. మన ఏదో ఫేస్బుక్లో ఒక మూకీది ఒకటి చూపిస్తున్నాడు. ఓ ప్రక్కనే ఇలాగా బైబిల్ పట్టుకున్నాడు, ఓ ప్రక్కన వాళ్ళందరూ క్రైస్తవులు అనుకుంటారు, ఈ పక్కన డబ్బు పట్టుకున్నాడు. నీకు ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలి, 10 మంది దగ్గరికి వెళ్తున్నాడు. బైబిలా నా దగ్గర ఉందిలే, ఆ డబ్బులు బైబిలా నా దగ్గర ఉంది అని 10-15 మందిని చూపించాడు. నిన్నటి దినాన్ని చూశాను. అంటే ఏమైంది? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఎప్పుడైతే ఇలాంటి మనసులో కలుగుతాయో, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది? ఆదివారం బయటికి వెళ్తే, వ్యాపారం చేస్తే, లేదా కూలికి వెళ్తే డబ్బులు వస్తాయి. దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది? అందుకని ఏమన్నాడు? ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు ఇంకో మాట చెప్తున్నాడు, 3వ అధ్యాయం 19వ వచనం, వారి కడుపే వారికి దేవుడు. ఏంటట? వారి కడుపే వారికి దేవుడట. కాబట్టి చెడు ద్రాక్షలు కాకుండా మంచి ద్రాక్షలు ఎలా వస్తాయి? రావు. లూకా సువార్తలో ప్రభు మాట చెప్తున్నాడు, 8వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాల వరకు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏంటట? ఒక ఆయన విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోయాడట. అన్ని మంచి విత్తనాలే. కొన్ని ఏమైపోయినాయి? త్రోవ పక్కన పడ్డాయట, కొన్ని రాతి నేల పడ్డాయట, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయట, కొన్ని మాత్రమే మంచి నేల పడ్డాయట. అంటే ఏంటట? త్రోవ పక్కన పడినవి వెంటనే ఎదుగుతాయి, కానీ నీరు లేకపోవడం వల్ల, ఎండ లేకపోవడం వల్ల ఏమైపోతుందట? చచ్చిపోతుంది. అంటే
దేవుని మాట రాగానే అబ్బా సంతోషంతో ఎంత బాగుంది దేవుని వాక్యం అంటారో, తర్వాత ఏమవుతారు, చర్చి విడిచి వెళ్ళగానే మర్చిపోతారు. రెండవది రాతి నేల, నీళ్లు లేవు. వాక్యం అయితే వెళ్తుంది కానీ ఏమైంది, అక్కడ నీళ్లు లేవు. అందుచేత ఏమైపోతుంది, ఎండిపోతుంది. అలాగే వాక్యం వింటారు కానీ అవి ఫలించు. ఇక మూడవది ఏంటంటే ముండ్ల పొదలు పడినా కూడా మొక్కలు లేస్తాయి. లేచి ముళ్ళ పొదలు అంచేయడం వల్ల ఏమైపోతుంది, అది పాడైపోతుంది. ఇక్కడ వాక్యము ఎదుగుతుంది కానీ దుష్టుడు మనలో అనేక రకాలను, ఇప్పుడు చెప్పాం కదా మనం, స్వార్థప్రియులు, ధనాపేక్ష, అహంకారులు, వారి కడుపే వారికి దేవుడు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, ఇవన్నీ ఏమవుతాయి, అంచేస్తాయి. అందువల్ల అవేవి ఫలింపు. కొన్ని ఏమవుతాయి, మంచి నేలను, అబ్బా దేవుడు దైవజనుడి ద్వారా ఎంత మంచి మాటలు చెప్తున్నాడు, ఇవి వినినట్లయితే మనం బాగుపడతాం. దేవుడు మనల్ని దీవించినప్పుడు ఎలా దీవించాడట, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని లోబరుచుకోవాలి. సాతాను ఎలా ఉంటాడంటే గర్జించే సింహం వల్లే ఎవరిని ఎప్పుడు మింగుదుమా అని చూస్తాడు, మనల్ని తప్పిస్తాడు. ఏ విధంగా దేవుని మాట వినకుండా చేద్దాం, ఏ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళకుండా చేద్దాం. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత కూడా అబ్బా కడుపు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఆకలేస్తుంది అనుకుంటే మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆశీర్వాదం ఆఖరి వరకు ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎంత తొందరగా ముగిస్తాడా, ఎంత తొందరగా వెళ్ళిపోదామా? ఇవన్నీ ఏం చేస్తాడంటే సాతాను తాలూకు క్రియలు. అందుకే ఏమన్నాడు, సాతానుని శీఘ్రంగా మీ కాళ్ళ కింద అనగదొక్కండి. ఆడికి అవకాశం ఇవ్వద్దు. సాతానా పో, నా దగ్గర నుంచి పో అని చెప్పగలగాలి. ఇంకొక ఉపమానం కూడా చెప్పాడు. ఒక యజమానుడు పొలంలో మంచి విత్తనాలు వేసాడట. తర్వాత కొంతకాలంకి వచ్చినప్పుడు మంచి విత్తనాలు, మంచి మొక్కలతో పాటు ఏమొచ్చాయి, మంచి గోధుమలతో పాటు ఏమొచ్చాయట, గురుగులు కూడా వచ్చాయట. గురుగులు అంటే పనికి మాలిన మొక్కలు. అడుగుతున్నాడు యజమాని, ఇది మనం మంచి విత్తనాలు కదా వేసాం, ఈ గురుగులు ఎలాగొచ్చాయంటేని, ఏమో శత్రు వేసి ఉంటాడేమో ప్రభువా. అయితే గురుగులు నేను పీకేనంటే, అబ్బోబ్బో ఇప్పుడు పీకితే వీటితో పాటుగా మంచి మొక్కలు కూడా, మంచి గోధుమలు కూడా పోతాయి, పెరగని, వాటిని కూడా పెరగని. పెరిగిన తర్వాత మనము ఏం కోస్తాము, గోధుమలు కోస్తాము, కొట్లో వేస్తాం. వీటిని ఏం చేస్తాము, వీటిని కూడా కోసేసి మంటలో వేసేస్తాం. అందుకని ఇప్పుడు ఈ కారు ద్రాక్షలు లాంటి వారైనా, కారు ద్రాక్షలు లాంటి ఇవైనా కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు సంఘంలో అందరితో పాటు మంచి వాళ్ళతో పాటు చెడు వాళ్ళు కూడా పెరుగుతూనే ఉంటారు. రేపొద్దున అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలు బట్టి జీతం నా యొద్ద ఉన్నది. ఇది ఎరిగితే మనలో నుంచి ఆయనతో అంటుగట్టబడినటువంటి మనం మంచి ద్రాక్షలు వస్తాయి తప్పించి కారు ద్రాక్షలు రావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో కూడా ఇలాగే జరిగింది. ఇదిగో ప్రళయం వచ్చేస్తుంది, మీరంతా ఓహో ప్రళయం వచ్చేస్తుందా, మేమంతా చచ్చిపోతామా, మీరొక్కరే బ్రతుకుతారా, మాట వినలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలో మంచి మాటలు వేస్తున్నప్పుడు మంచిగానే ఫలిద్దాము. ఎదుటి వాళ్ళకే వదిలేద్దాం. తీర్పు వాళ్ళకు ఉంది. నువ్వు అనవసరంగా వాళ్ళ మీద ఏదో నిందలేసి మనం తీర్పులోకి వెళ్ళొద్దు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నేను మంచి ద్రాక్షను విత్తితే కారు ద్రాక్షలు కాయడానికి ఏంటి? తర్వాత మనం చూస్తే ఇంకా చాలా, ఆ తోటకు నేను ఏం చేస్తానో అని చాలా గట్టిగా చెప్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అవన్నీ వద్దు. కానీ మంచి మాటలు దేవుని నుంచి వచ్చాయి కాబట్టి ఆ విధంగానే మనం ఫలిద్దాం. ఫలించి మనం కూడా ప్రభు కోరుకున్నట్లుగా ఏం చేద్దామట, కారు ద్రాక్షలు మనలోంచి రావడానికి వీల్లేదు, మంచి ద్రాక్షలు రావాలి. మన బట్టి యజమానుడు ఏమవ్వాలట, సంతోషపడాలి. మన యజమానుడు ఎవరు? ప్రభు అయిన క్రీస్తే. ఆ క్రీస్తు సంతోషించుటగా ఆయన గనక మనము మంచి మార్గంలో రాకపోతే ప్రతి నెల మనం తీసుకునే ప్రభు తాలూకు శరీరం తాలూకు వాల్యూ ఏంటి? ప్రతి నెల తీసుకుని ప్రభు రక్తానికి వాల్యూ ఏంటి? ఇంకా మనం మారకపోతే దేవుడు ఏం చేస్తాడు, పనులు ఏమి చెయ్యకపోవచ్చు. కానీ ఒకటి, ఆత్మదేవుడు దుఃఖపడతాడు. దేవుడు దుఃఖించే విధంగా మనం ఉండొద్దు, దేవుడికి సంతోషం కలిగించే విధంగా. కాబట్టి మంచిదేదో తెలుసుకుని
ఆ మంచి మార్గంలో మనం వెళ్ళినట్లయితే ప్రభు ఏం చేస్తారట, అబ్బా నేను ద్రాక్ష తోటలు వేశాను, ఇదిగో నేను తొట్టి తొలిపించుకున్నాను, అన్నీ మంచి ద్రాక్షలే వచ్చినాయి. ఎంత యజమానుడు ఎంత సంతోషపడతాడో మనలో కూడా దేవుడు అంత సంతోషపడతాడు. కాబట్టి ఆ మార్గంలో వెళదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనందరిలో, మిమ్మల్ని అంటలేదు, నన్ను కూడా అనుకుంటున్నాను, మనందరిలో మంచి ద్రాక్షలు రావాలి, కారు ద్రాక్షలు రాకూడదు అనే ఉద్దేశంతో కలిగి ఉన్నటువంటి వారు నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, యజమానుడు మంచి ద్రాక్షలు వేసినప్పుడు అవి కారు ద్రాక్షలు వచ్చినప్పుడు యజమానుడు బాధపడిపోతూ ఉన్నాడు. కారు ద్రాక్షలు కాయటం గల కారణం ఏంటి ప్రభువా? ఇదిగో అంత్యకాలంలో అపాయాలు వస్తాయి. నాని ద్వేషులు, సజ్జన ద్వేషులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, వారి కడుపే వారి దేవుడిగా కలవారు నాయన కారు ద్రాక్షలుగా బయటపడతారు. కానీ ప్రభువా, మీరు కోరుకున్నట్లుగా మేము మంచి ద్రాక్షలు ఇచ్చి, బలా మంచి దాసుడా, నీ రక్తంతో కడగబడ్డాం కాబట్టి నీ రూపంలోనికి మమ్మల్ని మార్చడానికి తండ్రి మీ కృపా కనికరం మాతో ఉంచి మమ్మల్ని నాయనా మంచి ద్రాక్షలు కాసేవారుగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అనేక మంది స్నేహితులకి పంపించడానికి షేర్ చేయండి. అనుదినం ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.